హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ ఏంటంటే బీరకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలి సింపుల్గానే చూపిస్తానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏంటి ఎలా అనేది చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇదిగో చూడండి, నేను బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, టమాటాలు కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు చేసేద్దాం. ఇదిగో చూడండి, ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ ఇందులో వేసుకుందామండి. ఆయిల్ అనేది వేడైపోయింది, వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు పోపు దినుసులు ఇందులో వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందామండి. చూడండి, కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేసేసుకుందాం. బీరకాయలు టమాటాలు రెండు ఇందులో వేసుకుందామండి. బీరకాయలు టమాటాలు రెండు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. గళ్ళుప్పు వేస్తున్నాను. మీకు సరిపోయినంత, మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసాం కదా. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందామండి. చూడండి, నేను అంతా కలిపి వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని సిమ్లో ఉంచి ఉడికించుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా. దీంట్లో మనం కారం వేసుకుందాం. చూడండి, కారం వేస్తున్నాను. మీకు సరిపోయినంత కారం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. చూడండి, కారం వేసి కలిపేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. లాంగ్ ఫ్రాక్స్ మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వస్తాయండి. అంబ్రెల్లా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ఆల్రెడీ పెట్టాను. అంబ్రెల్లా ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ రెండూ వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూడండి. అంబ్రెల్లా ఫ్రాక్స్ ఇవి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, 10 నిమిషాలు అనేది ఉడికించాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. నేను దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయలేదు. బీరకాయలోనే వాటర్ వస్తాయి. టమాటాలు బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి. నేనైతే వాటర్ పోయలేదు అసలు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా. నీట్గా ఇదంతా ఇలా కలుపుకుందాం. కలుపుకొని ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు మీకు అర్థమైపోతుంది కదండి కర్రీ రెడీ అయిందా లేదనేది చూసుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచేసుకోండి. నేనైతే ఒక 5 నిమిషాలు ఉంచుతున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. ఇదిగో చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.